డైలీ ఈ టైంకి పాసిబుల్ అవుతుందా మీకు? అండి డైలీ ఈ టైంకి పాసిబుల్ అవుతుందా? అంటే వర్క్ ఉంటే చెప్తానండి, లేకపోతే ఈ టైం నాకు సెట్ అయ్యిద్ది. అంటే నేను చెప్తాను మీకు ఈ టైం సెట్ అవుతుందంటే అప్పుడు ఆ టైం తీసుకోండి. అంటే మనకు బ్యాచ్ వచ్చే ప్రాక్టీస్ అయిపోయిందా? అప్పుడు చేశానండి. కొంచెం అంటే గ్యాప్ అట్లేం వచ్చింది. లేదు. మీరు ఏం చేస్తారంటే ప్రతి టాపిక్‌ని మీరు దాంట్లో చూడండి. ఏమేం క్లాసెస్ వాడుతున్నారు ఏంటి అనేసి. నేను ఒక ప్రాజెక్ట్ చేసి చూపిస్తాను ఓకే. మీకు ప్రతి కాన్సెప్ట్ మీద. ఓకే. ఓకే. సో, ఇవాళ అన్ని కాన్సెప్ట్స్ చెప్పేస్తాను. సో, టైం తీసుకొని ఓకే. అంటే టుమారో వరకు టైం తీసుకొని మొత్తం అంతా ప్రాక్టీస్ చేయండి. ఫ్రైడే రోజు ప్రాజెక్ట్ చేద్దాం బూస్ట్ ఆఫ్ 4లో. ప్రాజెక్ట్ ఓకే. అయిపోయిన ఓకే. తర్వాత డన్. బూస్ట్ ఆఫ్ 5 చెప్పేస్తాను మళ్ళీ. అంటే బూస్ట్ ఆఫ్ 4 వస్తే హ్మ్. బూస్ట్ ఆఫ్ 5 10 మినిట్స్ క్లాస్ అంతే. అయితే ఓకే. సో, మనకి మెయిన్ ఏందంటే ఏదైనా సరే మనం ఒక ఫ్రేమ్‌వర్క్ గాని, లైబ్రరీ గాని యూజ్ చేస్తున్నాము అంటే వాడు ఎలాగైతే యూజ్ చేశాడో అలాగే మనం యూజ్ చేసుకోవాలి అంతే. ఓకే. అంటే వాడు ఎలాగైతే రాస్తున్నాడో కోడింగ్ అలాగే రాస్తేనే అది అంటే అవుట్‌పుట్ అనేది కరెక్ట్‌గా వస్తది మనకి. ఓకే అండి. మనకు టేబుల్స్, జంపర్ ఇవన్నీ అయ్యాయా? లేకపోతే గ్రిడ్ సిస్టమ్ వరకు మాత్రమే టేబుల్స్ అవ్వలేదండి. సిస్టమ్ ఓకే. వరకే అయింది. ఓకే. ఓకే. టేబుల్స్ అన్నమాట. సో, ఏదైనా సరే మనకు టేబుల్ ఇలా డిజైనింగ్ కావాలంటే అంటే జనరల్‌గా మనము సీఎస్ఎస్‌లో మన టేబుల్స్‌కి చాలా ప్రాపర్టీస్ రాసాం. ఇక్కడ అలా ప్రాపర్టీస్ అవును. రాయకుండా టేబుల్ అనే ఎలిమెంట్‌కి మనం టేబుల్ అనే క్లాస్ రాసామంటే ఇలా వచ్చేస్తది మనకి చుట్టూ. అంటే ఓకే. లైన్స్ వస్తాయి. కానీ చుట్టూ బోర్డర్ రాదు. మళ్ళీ అలా బోర్డర్ కావాలనుకుంటే హ్మ్. ఇంకో క్లాస్ నేమ్ రాయాలి. అంటే ఒక్కొక్క దానికి ఒక బోర్డర్ ఒక క్లాస్ నేమ్ ఉంటది. టేబుల్ బోర్డర్డ్ అన్నమాట. అర్థమైంది. టేబుల్ బోర్డర్ రాసి చూడండి. చుట్టూ బోర్డర్స్ వచ్చాయి. బార్డర్ వస్తుంది. ఓకే. అదేవిధంగా టేబుల్ హోవర్. టేబుల్ హోవర్ అంటే టీ బాడీలో ఉండే వాటిని హోవర్ చేస్తే ఇలా ఏదైనా సరే ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ వస్తది మనకి. ఓకే. అదేవిధంగా టేబుల్ స్ట్రిప్డ్. టేబుల్ స్ట్రిప్డ్ అంటే లైన్ బై లైన్ వచ్చేసి స్ట్రిప్ లైన్స్ వస్తాయి మనకు. చూడండి. ఇలా. ఓకే. అదేవిధంగా టేబుల్ డార్క్. టేబుల్ డార్క్ అనేసి ఇస్తే మనకేమైద్దంటే టేబుల్ మొత్తం డార్క్ కలర్ వచ్చేస్తది. ఓకే. ఇలా అన్నమాట మనకి క్లాసెస్ అనేది ఇలా మనకు ఒక్కొక్క క్లాస్ ఒక దాని మీద బట్టి ఉంటది. బట్ ఒకే క్లాస్‌లో మనం మల్టిపుల్ క్లాసెస్ రాసుకోవచ్చు. టేబుల్ స్ట్రిప్డ్ అంటే స్ట్రిప్ లైన్స్, టేబుల్ బోర్డర్ అంటే బోర్డర్స్, టేబుల్ హోవర్ అంటే హోవర్, టేబుల్ డార్క్ అంటే డార్క్ కలర్, అంటే టేబుల్ డార్క్, టేబుల్ స్ట్రిప్డ్ అంటే ఇలాగ. సేమ్ మనం ఇప్పుడు రాసిందే ఇలాగ. టేబుల్ స్ట్రిప్ లైన్స్ అండ్ డార్క్ కలర్. అండ్ అదేవిధంగా ఓకే. హోరబుల్ డార్క్ ఇలాగ. నెక్స్ట్ అదేవిధంగా బోర్డర్ లెస్ అనమాట. టేబుల్ బోర్డర్ లెస్ అనే ప్రాపర్టీ రాయడం వల్ల ఏమైందంటే బోర్డర్స్ అన్నీ ఎళ్ళిపోతాయి మనకు. ఇట్స్ ఏ టేబుల్ బోర్డర్ లెస్. అదేవిధంగా కంటెక్స్చువల్ కలర్స్. టీఆర్‌కి మనం రాయాలి ఇవన్నీ. టేబుల్ ప్రైమరీ, టేబుల్ సక్సెస్, టేబుల్ డేంజర్, టేబుల్ ఇన్ఫో ఇవన్నీ టీఆర్‌కి రాస్తే ఇలా ఒక్కొక్క టీఆర్‌కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనకి. ఇవన్నీ. ఓకే. ఓకే. అదే టీ హెడ్ అంటే హెడ్డింగ్‌కి టీ హెడ్ అనేసి ఉంది కదా మనకు. ఈ టీ హెడ్‌కి మనకు టీ హెడ్ డార్క్ అని రాసామంటే ఇలా కలర్ వస్తది. ఓన్లీ హెడ్డింగ్‌కి. అదే విధంగా టీ హెడ్ లైట్ అంటే ఈ కలర్ వస్తది. టీ ఓకే. హెడ్ ఓకే. డార్క్, టీ హెడ్ లైట్. అదే విధంగా టేబుల్ ఎస్ఎం ఇస్తే స్మాల్ టేబుల్ వస్తది. టేబుల్ ఎస్ఎం ఇస్తే ప్యాడింగ్ అన్నీ మనకు తగ్గిపోతాయి. ఇట్స్ ఏ టేబుల్ ఎస్ఎం. నెక్స్ట్ టేబుల్ రెస్పాన్సివ్ అనమాట. అంటే టేబుల్ రెస్పాన్సివ్ అనేది ఏంటంటే ఒక టేబుల్‌కు పేరెంట్‌గా రెస్పాన్సివ్ ఇస్తే టేబుల్ వల్ల మన వెబ్ పేజ్‌లో రెస్పాన్సివ్ పోతుంది అంటే ఆ టేబుల్‌కి మాత్రమే ఇలా రెస్పాన్సివ్ వస్తది. ఇలా ఓకే. ఓకే. డ్రాగింగ్. టేబుల్‌కి మాత్రమే వస్తది. ఆ టేబుల్‌కి మాత్రమే టేబుల్ రెస్పాన్సివ్ అనే క్లాస్ రాయాలి. దాంట్లో ఏముండదు. ఓకే. ఓవర్‌ఫ్లో ఎక్స్ ఆటో అనేసి ఉంటది. ఓకే. అప్పుడు ఓన్లీ ఇలాగ ఇటు సైడ్‌కి మాత్రమే ఉంటది మనకు ఓవర్‌ఫ్లో. వర్టికల్‌గా కాకుండా ఇటు సైడ్ హారిజాంటల్‌గా ఉంటది. 1 మినిట్ శివ. నో వరీస్ అండి. ఓకే. ఇది టేబుల్స్ గురించనమాట. టేబుల్‌లో మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అదే విధంగా ఇమేజెస్ వల్ల. ఇమేజెస్‌కి మనకు కార్నర్స్ కర్వ్‌గా కావాలనుకుంటే రౌండెడ్ అనేసి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. రౌండెడ్ అంటే వేరే బోర్డర్. కార్నర్స్ ఓకే. కొద్దిగా కర్వ్‌గా వస్తాయి. అదే ఇమేజ్ సర్కిల్‌గా చేయాలంటే హైట్, విడ్త్ ఈక్వల్‌గా ఇవ్వాలి. రౌండెడ్ సర్కిల్ అనే క్లాస్ రాయాలి. ఓకే. అప్పుడు మనకు సర్కిల్‌గా వస్తది. అదే ఇమేజ్ థంబ్‌నెయిల్ అనే క్లాస్ రాస్తే ఈ విధంగా వస్తది. చుట్టూ బార్డర్ వచ్చేసి లోపల సైడ్ ఇమేజ్ వచ్చేసి ఇలా ఉంటది. ఇమేజ్ థంబ్‌నెయిల్ అంటాం దాన్ని.
ఓకే. నెక్స్ట్ ఫ్లోట్ రైట్, ఫ్లోట్ లెఫ్ట్. ఫ్లోట్ రైట్, ఫ్లోట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్‌కి, రైట్‌కి వెళ్ళిపోద్ది ఇమేజ్ అంతే. ఓకే. అండ్ దాని పేరెంట్‌కి క్లియర్ ఫిక్స్ అనేసి రాసుకోవాలి. రూల్ అనమాట అది. మీకు ఆల్రెడీ యుటిలిటీస్‌లో చెప్పాను. ఫ్లోట్‌కి ఏదైనా సరే యూజ్ చేసినప్పుడు దాని పేరెంట్‌గా క్లియర్ ఫిక్స్ అని రాసుకోవాలి. పేరెంట్ లేకపోతే ఒక ఎంప్టీ డివ్ తీసుకొని దానికి క్లియర్ ఫిక్స్ అని రాస్తే సరిపోద్ది. ఓకే. ఓకే అండి. ఫైన్. నెక్స్ట్ ఏదైనా ఇమేజ్‌ని సెంటర్‌లోకి అలైన్‌మెంట్ చేయాలంటే ఒక స్ట్రక్చర్‌ని సెంటర్‌లోకి అలైన్‌మెంట్ చేయాలంటే అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయి ఉండాలి. ఇమేజ్ అవును. అనేది ఇన్‌లైన్ ఎలిమెంట్ కాబట్టి దాన్ని బ్లాక్‌లోకి మార్చాలంటే డీ బ్లాక్. ఓకే. సెంటర్‌లోకి చేయాలంటే ఎంఎక్స్ ఆటో. ఎంఎక్స్ ఆటో అంటే దాని మీనింగ్ ఏంటి? మార్జిన్ ఆటోనా? మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో. 2 ప్రాపర్టీస్ అప్లై అయితాయి. ఎంఎక్స్ అంటే రైట్, లెఫ్ట్ అనమాట. ఎక్స్ అంటే. ఓకే. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఇమేజ్ వల్ల మనకు రెస్పాన్సివ్ పోతోంది అంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తే, ఇట్లా బిగ్గర్ ఇమేజ్ ఉండడం వల్ల మనకేమైతదంటే, ఇమేజ్‌కి రెస్పాన్సివ్ పోతూ ఉంటది. ఇమేజ్‌కి రెస్పాన్సివ్ పోతూ ఉంటది. చూడండి కిందకిలా బార్ హ్మ్. వచ్చేసింది. పేజ్‌కి ఓకే. ఎప్పుడైనా బార్ వచ్చిందంటే రెస్పాన్సివ్ పోయినట్టు. అలా అవును. ఇమేజెస్ వల్ల కూడా రెస్పాన్సివ్ పోతూ ఉంటది. అలాంటి కేస్‌లో మనం ఏం చేయాలంటే, ఐఎంజీ ఫ్లూయిడ్ అనే క్లాస్ రాయాలి. కాన్స్టెంట్. ఇమేజెస్‌కి. ఓకే. ఐఎంజీ ఫ్లూయిడ్ అనే క్లాస్ రాస్తే చూడండి స్క్రీన్‌ని బట్టి అడ్జస్ట్‌మెంట్ అవుతోంది. హ్మ్. ఓకే. ఓకే. ఇలా ఐఎంజీ ఫ్లూయిడ్ అనమాట. క్లియర్? ఓకే. క్లియర్ దిస్? యాహ్! క్లియర్ అండి. నెక్స్ట్ జంబోట్రన్. జంబోట్రన్ అంటే ఏం లేదు. జస్ట్ చుట్టూ ఇలా వచ్చేస్తది. కలర్స్ అన్నీ. జస్ట్ జంబోట్రన్ ఇచ్చేస్తే చాలు. దానికి ఏదైనా కలర్స్ మార్చుకుంటే బీజీ డేంజర్, బీజీ సక్సెస్, బీజీ ప్రైమరీ అలా ఇచ్చుకుంటాం. లేదు మన ఓన్ కలర్స్ కావాలనుకుంటే ఆ జంబోట్రన్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని మీరు చేంజ్ చేస్తారు అంతే. ఓకే. మన ఓన్ కలర్స్ కావాలంటే మన ఓన్ కలర్స్ రాసుకోవాలి. వాళ్ళు ఇచ్చిండేది డిఫాల్ట్‌గా ఇస్తారు. ఆ కలర్స్ మనం మార్చుకోవాలంటే ప్రాపర్టీస్ మనకు ఆల్రెడీ సీఎస్ఎస్ తెలిసి ఉండాలి. సీఎస్ఎస్ తెలిస్తే మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఓకే. నెక్స్ట్ ఫుల్ విడ్త్ జంబోట్రన్. జంబోట్రన్ లోపల కంటైనర్ ఇచ్చింటారు అంతే. ఓకే. జంబోట్రన్ లోపల కంటైనర్ ఇస్తే జంబోట్రన్ ఫుల్ విడ్త్ వస్తది. అదేవిధంగా జంబోట్రన్ ఔట్ సైడ్‌లో కంటైనర్ ఇస్తే ఇలా వస్తది మనకు. ఓకే. అంతే ఉంటది. నెక్స్ట్ అలర్ట్స్ అన్నమాట. అలర్ట్స్ అనేది ఏంటంటే జస్ట్ ఒక స్ట్రక్చర్ అన్నమాట ఇది. ఇలాంటి స్ట్రక్చర్ మనం ఫార్మ్ చేయాలంటే అలర్ట్ సక్సెస్ అంటే కలర్స్ ఏది కావాలంటే అలాగా. సక్సెస్, ప్రైమరీ అంటే ఇది ఇన్ఫో, వార్నింగ్, డేంజర్, ప్రైమరీ అండ్ లైట్, సెకండరీ ఇది. సెకండరీ అండి ఇట్స్ ఎ డార్క్ కలర్. ఇట్స్ ఎ లైట్ కలర్. ఇలా ఇవన్నీ అనమాట. ఓ అలర్ట్ సక్సెస్, అలర్ట్ లింక్ ఇలా మొత్తం. అలర్ట్ ఇలా అలర్ట్ డిస్మిసిబుల్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏదైనా బటన్ కావాలనుకుంటే ఆ బటన్కి మనం ఏం చేస్తుంటే ఒక బటన్ లోపల ఇస్తాం మనం. ఆ బటన్ లోపల క్లాస్ క్లోజ్ అనేసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది. ఆ రైట్ సైడ్కి వెళ్ళిపోయి కొన్ని స్టైల్స్ కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ అలర్ట్ లాగా వచ్చింది మనకు, దీన్ని క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది. దాని మీనింగ్ ఏంటంటే దీని మీనింగ్ డేటా డిస్మిస్ ఈక్వల్ టు అలర్ట్. దీన్ని క్లిక్ అలర్ట్. చేసినప్పుడు డేటా డిస్మిస్ అయిపోవాలి అంటే కనిపించకుండా వెళ్ళిపోవాలని దాని మీనింగ్. ఓకే. ఇది జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీ అనమాట. దీనికోసమే జావా స్క్రిప్ట్ లింక్స్ ఉండాలి. 3 జావా స్క్రిప్ట్ లింక్స్ ఉన్నాయి. ఆ 3 లింక్స్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. క్లికబుల్ ఆప్షన్ అన్నమాట ఇది మనకి. ఇది క్లికబుల్ ఆప్షన్స్. ఇలా క్లికబుల్ ఆప్షన్ మనకు వర్క్ అవ్వాలంటే కంపల్సరీ డేటా డిస్మిస్ అలర్ట్. ఓకే. ఓకే. నెక్స్ట్ యానిమేటెడ్ అంటే ఫేడింగ్ అవుతూ వెళ్తా అంటే స్లోగా డ్రాగ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఏ ఫేడ్ షో అనే క్లాస్ రాయడం వల్ల ఏమవుతుందంటే స్లోగా వెళ్తుంది. స్లోగా వెళ్తుంది మనకు బ్లర్ అయినట్టు. ఇవి అలర్ట్స్ గురించి. నెక్స్ట్ బటన్స్ అనేది చూడండి కలర్స్. బీటీఎన్ ప్రైమరీ, బీటీఎన్ సెకండరీ, బీటీఎన్ సక్సెస్, డేంజర్, ఇన్ఫో ఇలా బటన్ కలర్స్ అనమాట. అదే ఓకే. బటన్ వచ్చేసి యాంకర్ ట్యాగ్కి బటన్కి ఇన్పుట్ ఎలిమెంట్ కూడా మనకు సేమ్ క్లాస్ నేమ్స్ వాడుకోవచ్చు. కలర్స్ కావాలంటే మనం మార్చుకోవచ్చు. ఇక్కడ అన్ని ఇన్ఫో ఇచ్చారు, మనం ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ డిఫరెంట్ కలర్స్. దీన్ని బీటీఎన్ అవుట్లైన్ ప్రైమరీ అంటాం, అవుట్లైన్ సక్సెస్, అవుట్లైన్ డేంజర్ ఇట్లాగా. ఇవన్నీ క్లాసెస్ మీరు చూడాలి. చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. బటన్ సైజెస్ బీటీఎన్ ఎల్జీ అంటే లార్జ్ బటన్ వస్తుంది. బీటీఎన్ అంటే మనకు స్మాల్ బటనే, ఇట్స్ ఏ డిఫాల్ట్ బటన్, మీడియం బటన్. అదే బీటీఎన్ ఎస్ఎం అంటే స్మాల్ వస్తుంది. స్మాల్. ఓకే. నెక్స్ట్ మొత్తం టోటల్ విడ్త్ కావాలంటే బీటీఎన్ బ్లాక్ అనేసి ఇవ్వాలి. ఓకే. యాక్టివ్ డిజేబుల్ అంటే యాక్టివ్ అనే క్లాస్ ఇస్తే ఇట్లా యాక్టివ్లో ఉన్నట్టు ఉంటుంది. డిజేబుల్డ్ ఇస్తే డిజేబుల్డ్ లాగా ఉంటుంది మనకు. డిజేబుల్ అనే అట్రిబ్యూట్ లాగా రాసుకోవచ్చు, లేకపోతే క్లాస్ నేమ్ అయినా రాయొచ్చు. రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు.
ఓకే. గాట్ ఇట్. స్పిన్నర్స్ అనమాట. స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం అంటే మనం బటన్ లోపల రాస్తున్నాం. బటన్ లోపల రాస్తున్నాం కాబట్టి బటన్ లోపలే మనకు ఇలా వస్తుంది. అదే బటన్ లోపల సిరీస్ లోడింగ్ అని రాశారు. సిరీస్ బటన్ లోపలే. అప్పుడు బటన్ లోపల ఏదైతే కంటెంట్ ఇస్తామో అదే బటన్ మీద వస్తుంది మనకు. ఇలా స్పిన్నర్ బార్డర్. నెక్స్ట్ బటన్ గ్రూప్స్. మల్టిపుల్ బటన్స్ని ఒక గ్రూప్ లాగా మనం చేయాలనుకుంటే వి యూస్ దిస్. ఓకే. బటన్ గ్రూప్స్ బీటీఎన్ గ్రూప్ అనమాట. బీటీఎన్ గ్రూప్కి సేమ్ దిస్. బీటీఎన్ ప్రైమరీ ఇలా ఇచ్చారు. అంటే బటన్స్ అన్నిటిని ఇలా ఇచ్చారు. దాన్ని బీటీఎన్ గ్రూప్ ఇచ్చాము అంటే అంత స్పేసింగ్ లేకుండా మొత్తం అంతా కంబైన్గా వస్తుంది. ఓకే. అదేవిధంగా బీటీఎన్ లార్జ్ అంటే బీటీఎన్ గ్రూప్ ఎల్జీ అనమాట. లార్జ్గా వస్తుంది. బీటీఎన్ గ్రూప్ అంటే నార్మల్గా బీటీఎన్ గ్రూప్ ఇట్స్ మీడియం అనమాట మనకి. అదే బీటీఎన్ ఎల్జీ అంటే లార్జ్గా వస్తుంది. బీటీఎన్ ఎస్ఎం అంటే స్మాల్గా వస్తుంది. ఇట్స్ మీడియం. మనం ఏమి ఇవ్వకపోతే మీడియంగా ఉంటుంది. వర్టికల్ బీటీఎన్ గ్రూప్ వర్టికల్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ 1 by 1 వస్తాయి మనకి. ఓకే. బీటీఎన్ గ్రూప్ వర్టికల్. అదేవిధంగా డ్రాప్ డౌన్ టైప్ మనకు కావాలనుకుంటే ఇక్కడ సేమ్ సిరీస్ ఇదంతా కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా స్ప్లిట్ అనమాట. అంటే స్ప్లిట్ అంటే ఓన్లీ దీని వరకు మాత్రమే స్ప్లిట్ అవుతుంది మనకు. ఇదంతా కోడింగ్ మొత్తం ఇలా కాపీ పేస్ట్ చేసుకుంటే దీనిలాగా అయితే మనకు వస్తుంది. అలాంటి మనకి ఎన్ని కావాలంటే నేను రాసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డేటా టోగుల్ డ్రాప్ డౌన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దీన్ని క్లిక్ చేయడం వల్ల హైడ్ అండ్ షో జరుగుతుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ టోగుల్ స్ప్లిట్ వల్ల మనకి ఏమవుతుందంటే ఇది స్ప్లిట్ అవుతుంది సపరేట్గా స్ప్లిట్ అయింది. అదే డ్రాప్ డౌన్ టోగుల్ అనే క్లాస్ వల్ల మనకు ఈ ఐకాన్ వస్తుంది. ఇవి మీరు తెలుసుకోవాలంతే. డ్రాప్ డౌన్ టోగుల్ వల్ల ఈ ఐకాన్ వస్తుంది. డ్రాప్ డౌన్ టోగుల్ స్ప్లిట్ వల్ల ఇది సపరేట్ స్ప్లిట్ అయింది. డేటా టోగుల్ వల్ల హైడ్ అండ్ షో జరుగుతుంది. అవును. అంతే. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా వర్టికల్ బటన్ గ్రూప్ నో సిరీస్ ఇలా వర్టికల్ ఉండేదానికి మనకు వస్తుంది. దిస్ ఓకే. ఇక్కడ బీటీఎన్ గ్రూప్ సైడ్ బై సైడ్ డిఫాల్ట్గానే సైడ్ బై సైడ్ ఉంటాయి మనకు. 2 బీటీఎన్ గ్రూప్స్ ఇచ్చామంటే డిఫాల్ట్గానే సైడ్ బై సైడ్ వస్తాయి మనకు. ఇట్స్ డిఫాల్ట్. నెక్స్ట్ బ్యాడ్జెస్ సేమ్ లైక్ బ్యాడ్జ్ పిల్ అంటే బ్యాడ్జెస్ అంటే ఇలా వస్తాయి మనకు. అదే బ్యాడ్జ్ పిల్ అంటే సో బ్యాడ్జెస్కి కలర్స్ కూడా ఉంటాయి. బ్యాడ్జ్ ప్రైమరీ సక్సెస్ డేంజర్ ఇలా ఇన్ఫో. బ్యాడ్జ్ పిల్ అంటే కరువుగా ఉంటాయి ఎండింగ్లో సిరీస్ ఇలా. ఓకే. అదేవిధంగా బ్యాడ్జ్ లోపల ఏదైనా సరే మనకు అంటే బటన్ లోపల ఏదైనా బ్యాడ్జ్ ఇచ్చామంటే ఇలా కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రెస్ బార్ సిరీస్ ఇదంతా ప్రోగ్రెస్ బార్ అనమాట. దీంట్లో ఉండేది ప్రోగ్రెస్ అనమాట. సో జనరల్గా మనకు ఇది మొత్తం 100% అనేది ప్రోగ్రెస్ అనేసి వస్తుంది. అంటే మనకి ఏదైనా సరే ఎంత పర్సెంటేజ్ కావాలి అనేసి అంటుంటాం కదా. అలా టోటల్ 100%ని బేస్ చేసుకొని తీసుకుంటాం. ఇట్స్ ఏ ప్రోగ్రెస్ అనేది మెయిన్ పేరెంట్ అనమాట. దాంట్లో ఎంత విడత కావాలని ప్రోగ్రెస్ బార్ అనే క్లాస్ రాయాలి. దాంట్లో స్టైల్ రాయాలి. ఈడ రాసేదే మెయిన్ ఇంపార్టెంట్. ఈడ ఎంత పర్సెంటేజ్ అయితే రాస్తామో అంత పర్సెంటేజ్ వరకు మనకు బ్లూ కలర్ వస్తుంది. డిఫాల్ట్గా బ్లూ కలర్ వస్తుంది. డిఫాల్ట్ వాల్యూ అది. ఇప్పుడు హైట్ ఇవ్వాలనుకుంటే హైట్ కూడా మీరు పెంచుకోవచ్చు. అంటే ఇలా డిఫాల్ట్గా కొద్దిగా విడ్త్తోనే వస్తుంది మనకు. హైట్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే హైట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రోగ్రెస్ బార్ మీద ఇట్లా లేబుల్ నెంబర్ కూడా కనిపించాలంటే ఇక్కడ ఎంత అయితే పర్సెంటేజ్ తీసుకున్నామో అంత పర్సెంటేజ్ ఇక్కడ డివ్ మిడిల్లో ఇస్తే సరిపోద్ది. ఓకే. కలర్స్ కూడా కావాలంటే బీజీ సక్సెస్, బీజీ ప్రైమరీ, బీజీ ఇన్ఫో అలాగా బ్యాక్గ్రౌండ్ కలర్స్ లాగే మనం ఇస్తే ఆ కలర్స్ మనకు చేంజ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ అనమాట. స్ట్రిప్డ్ ఇచ్చామంటే ఇలా లైన్స్ వస్తాయి మనకు. ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ అంటే అదేవిధంగా యానిమేటెడ్ ఇట్లాగా ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ అనే క్లాస్ కూడా యాడ్ చేస్తే ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్, ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ ఇవన్నీ క్లాసెస్ యాడ్ చేస్తే ఇలా మూవింగ్ అయినట్టు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్ అనమాట. మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్లో ప్రోగ్రెస్లో మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్స్ తీసుకుంటాం. బట్ ఈ టోటల్ విడ్త్ అనేది మనకు 100% కానీ ఇంక్రీజ్ అవ్వకూడదు. ఓకే. టోటల్ 100% అనేది ఇంక్రీజ్ అవ్వకూడదు అన్నమాట మనకి. ఓకే, ఫైన్. క్లియర్ దిస్? యా, క్లియర్ అండి. అంటే పర్సనల్గా మారిస్తే అది ఇంకా ఎక్కువ అయిద్దా? అంతే కదా. మనకి ఎంత పర్సెంటేజ్ 100% కావాలంటే ఫుల్ వస్తుంది. 50% అంటే హాఫ్ వస్తుంది. 30 అంటే 30% వస్తుంది. 40 అంటే 40% వస్తుంది. అలా మీరు
ఎన్ని కావాలంటే అన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇలా స్పిన్నర్ బార్డర్. స్పిన్నర్ బార్డర్ అంటే మనకు ఇలా బార్డర్ లాగా మనం తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కలర్స్ అనమాట. ఇది టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకుంటాం. టెక్స్ట్కి కలర్ ఇవ్వాలంటే టెక్స్ట్ మ్యూటెడ్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ సక్సెస్, డేంజర్ ఇలాగనమాట. ఇవన్నీ మీరు ఈజీగానే చూడొచ్చు, అంత ఈజీగానే అర్థం అయిపోతాయి అనమాట మనకి. నెక్స్ట్ పేజినేషన్. ఇక్కడ ఏం లేదు, ఇలా స్ట్రక్చర్ కావాలంటే ఈ స్ట్రక్చర్ కాపీ పేస్ట్ అంతే. ఇక్కడ ఏ క్లాసెస్ని మీరు చేంజ్ చేయకూడదు. మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉండే కంటెంట్ని మాత్రం మీరు చేంజ్ చేసుకోవాలంతే. ఓకే. అంతకుమించి క్లాసెస్ని ఏం టచ్ చేయకూడదు. ఇక్కడ ఎలాగైతే ఇచ్చాడు ఎల్ఐలో యాంకర్ ట్యాగ్లో ఇట్లా వాల్యూస్ ఎలాగైతే ఇచ్చారో అలాగే కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా యాక్టివ్ అనే క్లాస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ థియరీ కూడా ఇచ్చింటారు, దాన్ని బట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. డిజేబుల్డ్ అనేసి ఇవ్వడం వల్ల మనకి డిజేబుల్డ్ అంటే ఇక్కడ మూవింగ్ చేయడానికి ఉండదు, మనకి డిజేబుల్డ్ అనమాట. అదే పేజినేషన్ సైజింగ్ అనమాట. ఇట్స్ ఏ పేజినేషన్ ఎల్జీ అండ్ ఇట్స్ ఎస్ఎం. ఎల్జీ అంటే లార్జ్గా ఉంటుంది, ఎస్ఎం అంటే స్మాల్గా ఉంటుంది. ఓకే. అదేవిధంగా అలైన్మెంట్ అనమాట. జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ ఎండ్, ఇలాగా సెంటర్ ఎండ్, ఇలా జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అనమాట. అదే బ్రెడ్ కమ్స్ అనమాట. బ్రెడ్ కమ్స్ అనేది ఇట్లాగా అంటే మనం ఏ పేజీలో ఉన్నామనేసి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఫోటోస్లో, సమ్మర్లో, ఇటలీలో, రోమోలో ఉన్నాం, ఏ పేజ్లో ఉన్నాం దానికి యాక్టివ్ అనే క్లాస్ ఇవ్వాలి. యాక్టివ్ అనే క్లాస్ ఇస్తే మనకు ఇక్కడ జస్ట్ ఇలా ఉంటుంది. మిగతా పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ యాంకర్ ట్యాగ్లో ఆ పేజ్ యొక్క లింక్స్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి మనం. అప్పుడు వాటిని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ పేజ్కి ఈజీగా నావిగేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే. ఇలా అంటే ఇది ఇట్స్ ఏ పేజ్ నావిగేషన్ లాగా అనమాట. మనం ఏ పేజీలో ఉన్నామో తెలియడానికి అంతే. నెక్స్ట్ లిస్ట్ గ్రూప్స్. ఇవన్నీ మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. దీని అంత మీరేం వరి అవసరం లేదు. ఇక్కడ ఉండే యాజ్ ఇట్ ఈస్ క్లాస్ నేమ్ డైరెక్ట్గా రాయడం వల్ల ఇలా వచ్చేస్తుంది మీకు అంతే. కార్డ్స్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఇది అనమాట. కార్డ్స్లో మనకు జనరల్గా ఇలాంటి టైప్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. చూడండి, ఇమేజ్ ఉంది, ఏదైనా కంటెంట్ ఉంది, ఇలా ఉంది. కార్డ్స్లో జనరల్గా మనకి ఏముంటుందంటే కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్ ఇలా ఉంటుంది. కార్డ్ టైప్ కార్డ్లో కార్డ్ అనేది క్లాస్ నేమ్ ప్రీ డిఫైన్, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు కలర్స్ ఏమైనా కావాలంటే బీజీ ప్రైమరీ, బీజీ సక్సెస్ ఇలాగే యూజ్ చేసుకుంటాం మనం. ఇప్పుడు ఇదే విధంగా మనకు ఏదైనా సరే కార్డులో మనకు హెడర్ కావాలి, బాడీ కావాలంటే ఈ రెండే తీసుకుంటాం, ఇది తీయేస్తాం మనం. ఇన్ కేస్ బాడీ ఫుటర్ కావాలంటే ఈ రెండు తీసుకుంటాం, ఇది తీయేస్తాం. ఓన్లీ బాడీనే కావాలంటే ఈ హెడర్ని ఫుటర్ని తీయేస్తాం, ఓన్లీ కార్డ్ బాడీనే తీసుకుంటాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ కొన్ని చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇదంతా కార్డ్ అనుకుంటే దీంట్లో ఉండేది కార్డ్ బాడీ అంతే. ఇదంతా కార్డ్ బాడీ. కార్డ్ హెడర్ లేదు, కార్డ్ బాడీ లేదు, కార్డ్ ఫుటర్ లేదు, ఓన్లీ కార్డ్ బాడీ అనేది. ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్కి మనకు డిఫాల్ట్గా చూడండి బార్డర్ వచ్చేసింది, ఇలా వచ్చేసింది అంటే ఇట్స్ ఓన్లీ కార్డర్ వాళ్ళని మాత్రం, కార్డ్ అనేది వాళ్ళే. చూడండి కార్డ్ ఓన్లీ ఇక్కడ తీసుకుని చూడండి, కార్డ్ బాడీనే మనం తీసుకునింది, కార్డ్ బాడీనే. చూడండి నా చుట్టూ బార్డర్ లైన్ వచ్చేసింది, కర్వ్ వచ్చింది, అన్నీ వచ్చింది. ఇప్పుడు కార్డ్ బాడీలో ఎప్పుడైనా సరే హెడ్డింగ్ యూజ్ చేస్తున్నా అంటే కార్డ్ టైటిల్ ఇవ్వాలి, ఏదైనా పారాగ్రాఫ్ యూజ్ చేస్తున్నా అంటే కార్డ్ టెక్స్ట్ ఇవ్వాలి, ఏదైనా యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నా అంటే కార్డ్ లింక్ ఇవ్వాలి. ఈ 3 కేటగిరీస్ మనము కార్డ్ బాడీలో యూజ్ చేస్తున్నామంటే ఈ క్లాస్ నేమ్స్ మనం యూజ్ చేయాలి. ఓకే. అదేవిధంగా ఇమేజ్ ఇలా యూజ్ చేస్తున్నారు అంటే కార్డ్ బాడీ పైన ఇమేజ్ ఇవ్వాలి, కార్డ్ లోపల ఇమేజ్ ఇవ్వాల్సింది, బట్ కార్డ్ పైన అంటే కార్డ్ బాడీలో ఎందుకు ఇవ్వకూడదు అంటే కార్డ్ బాడీలో ఆల్రెడీ స్పేసింగ్ అప్లై అవుతుంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు కార్డ్ ఇమేజ్ అంటే ఇమేజ్ కూడా దాంట్లో ఇచ్చామంటే స్పేసింగ్ వచ్చేస్తుంది మనకు. అలా స్పేసింగ్ రాకూడదు అనేసి అనుకుంటే ఇమేజ్ని వచ్చేసి మనం ఈ కార్డ్ బాడీ పైన ఇస్తాము. ఇలా వస్తాము. ఇట్స్ ఏ కార్డ్ ఇమేజ్, కార్డ్ బాడీ. స్ట్రక్చర్ లింక్ అనమాట. ఎప్పుడైనా సరే ఈ కార్డులో మనం ఏంటంటే ఈ బటన్ మీద మాత్రం క్లిక్ చేస్తేనే ఆ పేజ్కి వెళ్తుంది మనకు జనరల్గా. బట్ ఎక్కడైనా సరే క్లిక్ చేసినా వెళ్ళాలి అనుకుంటే దానికంటే యాంకర్ ట్యాగ్కి స్ట్రక్చర్ లింక్ అనేసి ఇవ్వాలి. దీనిలో యాంకర్ ట్యాగ్ బటన్ కాబట్టి ఈ బటన్కి మనం స్ట్రక్చర్ లింక్ ఇచ్చామంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు, ఎక్కడెక్కడైనా క్లిక్ చేసినా దానికి ఇచ్చిన పాత్కే నావిగేట్ అయిపోద్ది.
అదే ఇమేజ్ మీదకి కంటెంట్ కూడా కావాలంటే ఇమేజ్ ఓవర్లే అని రాస్తాం. కార్డ్ ఇమేజ్ ఓవర్లే, కార్డ్ బాడీ బదులు కార్డ్ ఇమేజ్ ఓవర్లే రాస్తే ఈ కంటెంట్ మొత్తం ఇమేజ్ మీదకి వెళ్ళిపోద్ది. అదేవిధంగా కార్డు కాలమ్స్లో మనకి ఈచ్ కార్డ్స్ మధ్యలో అంటే మల్టిపుల్ కార్డ్స్ అన్ని తీసుకుంటాం. మల్టిపుల్ కార్డ్స్ మధ్యలో స్పేసింగ్ కావాలి, హైట్ డిఫరెంట్గా ఉండాలి. అంటే ఎంత హైట్ అయితే ఉంటుందో అంత హైట్ మనకి డిఫరెంట్గా కావాలంటే కార్డ్ కాలమ్స్ అనేసి యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను కొద్ది కంటెంట్ నేను తగ్గిస్తాను. కంటెంట్ తగ్గిగానే ఇవన్నీ అంటే మనకు సరిగ్గా లేవు. చూడండి, కార్డు కాలమ్స్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే కార్డ్స్ అన్నిటిని ఒక పేరెంట్లో పెట్టేసుకొని కార్డు కాలమ్స్ యూజ్ చేస్తే ఎంత అయితే కంటెంట్ ఉంటుందో అంత విడితే తీసుకుంటుంది, మిగతా వాటికి ఎఫెక్ట్ అయిపోద్ది. బట్ ఈచ్ కార్డు మధ్యలో స్పేసింగ్ వస్తుంది. ఇక్కడ మనం కార్డు కాలమ్స్ బదులు కార్డ్ డెక్ అని తీసుకుంటే, డిఈసికే కార్డ్ డెక్ అని తీసుకుంటే, కార్డ్ డెక్ తీసుకుంటే అన్ని ఇన్లైన్లోకి వస్తాయి, అన్నీ సేమ్ హైటే ఉంటాయి, ఈచ్ వాల్యూ మధ్యలో స్పేసింగ్ వస్తుంది. అదేవిధంగా కార్డ్ గ్రూప్ తీసుకుంటే అన్ని సైడ్ బై సైడ్ వస్తుంది, వాటి మధ్యలో స్పేసింగ్ ఉండదు, స్పేసింగ్ రిమూవ్ అయిపోద్ది, బట్ సేమ్ హైట్ ఉంటుంది. కార్డ్ కాలం, కార్డ్ డెక్, కార్డ్ గ్రూప్. ఓకే, ఇవే ఇక్కడ ఎగ్జాంపుల్. కార్డ్ గ్రూప్ అంటే అన్నీ ఒకటే హైట్లో ఉంటాయి, కంటెంట్ అంతా మొత్తం ఒకటే, చూడండి స్పేసింగ్ ఏమి ఉండదు కార్డ్ గ్రూప్. అదే కార్డ్ డెక్ అంటే సేమ్ హైట్లో ఉంటుంది, బట్ ఈచ్ కార్డ్స్ మధ్యలో స్పేసింగ్ వస్తుంది. క్లియర్ అండి. నెక్స్ట్ డ్రాప్ డౌన్స్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాప్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన డ్రాప్ డౌన్స్ ఇక్కడ ఉంటాయి మొత్తం. డ్రాప్ డౌన్ టోగుల్, డేటా టోగుల్ డ్రాప్ డౌన్. అదేవిధంగా డ్రాప్ డౌన్ డివైడర్ ఇస్తే మనకి ఏమవుతుందంటే ఇలా వీటి మధ్యలో అంటే ఇక్కడ స్పేసింగ్ అనేది బాగా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ లింక్స్ మధ్యలో మనకు ఈచ్ వాల్యూ మధ్యలో డివైడర్ ఇవ్వాలి. మనకి డివైడర్ ఇస్తే మాకు నీట్గా కనిపిస్తుంది మనకి ఇలా. అదేవిధంగా డ్రాప్ డౌన్ హెడర్. ఏదైనా సరే మనకు ఈ లింక్స్ ఒక కేటగిరీ సంబంధించింది, ఈ లింక్స్ ఒక కేటగిరీ సంబంధించింది రాసుకోవాలంటే డ్రాప్ డౌన్ హెడర్ అనేది మనం రాసుకొని సరిపోతుంది. అదే డిజేబుల్ యాక్టివ్ ఏదైనా క్లాస్ నేమ్స్. అదేవిధంగా డ్రాప్ డౌన్ రైట్ అంటే రైట్ సైడ్కి వస్తుంది, డ్రాప్ డౌన్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్కి వస్తుంది. అదేవిధంగా డ్రాప్ డౌన్ మెనూ రైట్ అంటే ఈ మెనూ చాలా బిగ్గరగా ఉన్నప్పుడు ఈ మెనూ ఇక్కడ స్టార్టింగ్ లేక ఉంటుంది. ఇలా స్టార్టింగ్ లేక ఉన్నప్పుడు మనకు అంత నీట్గా కనిపించదు, అందుకోసం ఎండింగ్ లేక మనం పెట్టుకోవాలంటే డ్రాప్ డౌన్ మెనూ రైట్ అని పెట్టుకుంటే రైట్ సైడ్కి వస్తుంది. అదే డ్రాప్ అప్కి రావాలంటే ఇలాగా. అదేవిధంగా డ్రాప్ డౌన్ టెక్స్ట్. ఏదైనా సరే ఒక డమ్మీ టెక్స్ట్ లాగా మనం డ్రాప్ డౌన్ చూపించాలనుకుంటే ఇలా డ్రాప్ డౌన్ టెక్స్ట్ అంటే ఐటమ్ టెక్స్ట్ అని రాసుకుంటాం, డమ్మీ టెక్స్ట్ లాగా మనం చూపిస్తాం. అదేవిధంగా బటన్ గ్రూప్స్, ఇందాక మనం చేసేలా ఈ గ్రూప్స్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ కొలాప్స్ అనమాట. ఇది అండర్స్టాండ్ చేసుకోండి. కొలాప్స్ అంటే ఏదైనా సరే క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరగడం. కొలాప్స్ అంటే హైడ్ అండ్ షో జరగడం అంతే. ఓకే. ఇప్పుడు ఇక్కడ దీన్ని బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ కంటెంట్ అయితే మనం హైడ్ అండ్ షో జరగాలనో దానికంటే ఒక ఐడి పెట్టుకుంటాం. ఏ బటన్ క్లిక్ చేయాలి, ఏ కంటెంట్ మనకు హైడ్ అండ్ షో జరగాలనో దానికి ఐడి పెట్టుకుంటాం. ఈ ఐడినే డెమో అనుకుంటాం. ఆ డెమోని బటన్కి ఇస్తున్నాం. చూడండి, డేటా టార్గెట్ హ్యాష్ డెమో అండ్ క్లాస్ కొలాప్స్ అనేసి ఇస్తున్నారు డిఫాల్ట్గా. దాని మీనింగ్ ఏంటంటే డిఫాల్ట్గా కొలాప్స్లో ఉంటుంది దాని మీనింగ్. పేజ్ ఓపెన్ చేయగానే మనకు కనపడదు, ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రమే కనిపిస్తుంది అనేసి దాని మీనింగ్. ఎప్పుడైనా రీడ్ మోర్ అని క్లిక్ చేస్తూ ఉంటారు, దాన్ని క్లిక్ చేసినప్పుడే ఆ కంటెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే. డేటా టోగుల్ కొలాప్స్ అంటే హైడ్ అండ్ షో జరుగుతుంది. ఇది హైడ్ అండ్ షో జరుగుతుంటుంది. అంటే మనకు రీడ్ మోర్ అని క్లిక్ చేస్తాం, ఆ రీడ్ మోర్ ఉంటుంది, రీడ్ లెస్ అనేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మళ్ళీ లెస్ అయిపోద్ది. అలా రీడ్ మోర్, రీడ్ లెస్ అలాగనమాట. దీనిలాగా మనకి కొలాప్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని చేస్తాం. ఇలా కొలాప్స్ కావాలంటే ఏ టార్గెటెడ్ కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలనో దానికి కొలాప్స్ అనేసి క్లాస్ ఇస్తాం, దానికంటే ఒక ఐడి ఇస్తాం. ఏ బటన్ అయితే మనం క్లిక్ చేయాలనో దానికి రాయాల్సింది డేటా టోగుల్ కొలాప్స్, డేటా టార్గెట్ ఈక్వల్ డెమో. అప్పుడు దానికి సంబంధించింది క్లికబుల్ చేస్తే దానికి సంబంధించింది అంటే ఇక్కడ ఏదైతే డెమో అదే ఐడి ఇస్తామో ఆ ఐడికి సంబంధించింది హైడ్ అండ్ షో జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ యాంకర్ ట్యాగ్ తీసుకుంటే హెచ్ఆర్ఈఎఫ్ యాక్ట్ యాజ్ ఏ డేటా టార్గెట్ అనమాట. హెచ్ఆర్ఈఎఫ్లో డైరెక్ట్గా ఐడి రాస్తాం మనం. ఓకే, క్లియర్ అండి.
అలా అనమాట. నెక్స్ట్ అకార్డియన్స్ ఉంటుంది. ఏదైనా సరే మనం క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇదంతా యెస్ ఏంటంటే అండి. ఒక కార్డ్ అనమాట. కార్డ్‌లో కార్డ్ హెడర్, కార్డ్ బాడీ. ఇప్పుడు పడిపోలే కార్డ్ మొత్తం. హెడర్‌ని క్లిక్ చేసినప్పుడు కార్డ్ హెడర్‌లో లింక్ ఉంది. లింక్‌ని క్లిక్ చేసినప్పుడే దానికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. సేమ్ కాన్సెప్ట్ చూడండి. కార్డ్ హెడర్ దాంట్లో యాంకర్ ట్యాగ్ తీసుకున్నా. యాంకర్ ట్యాగ్‌లో మనకి డేటా టోగుల్ కొలాప్స్, హెచ్ఆర్ఎఫ్‌లో కొలాప్స్ 1. బట్ ఇక్కడ మనం ఐడీస్ అనేది డిఫరెంట్‌గా తీసుకోవాలి. అన్నిటికి సేమ్‌గా తీసుకోకూడదు. దీన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఐడీలో కంటెంటే హైడ్ అండ్ షో జరగాలి. దీన్ని తీసుకుంటే దానికి సంబంధించిన ఐడీలో కంటెంటే హైడ్ అండ్ షో జరగాలి. ఓకే. ఇలా ఒక్కొక్క దానికి ఐడి డిఫరెంట్‌గా ఉంటది. ఐడీస్ నాట్ ఈక్వల్, అంటే ఐడీస్ అనేది సేమ్ కాదు మనకి. ఐడీస్ అనేది డిఫరెంట్‌గా మనకు ఉండాలి. క్లియర్ దిస్? ఓకే. క్లియర్ అండి. ఏం డౌట్ ఉందా ఇక్కడ? లేదు క్లియర్. ఇప్పుడు మనకి దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. బట్ అకార్డియన్స్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఈ కాన్సెప్ట్‌లో మనకి ఇలా ఇన్స్పెక్ట్ చేసుకొని, అంటే ఇలా రాసుకొని దీన్ని చూడండి. ఏదైనా క్లిక్ చేస్తే ఆల్రెడీ ఓపెన్ అయింది చూడండి. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే. అలా దాన్ని అకార్డియన్స్ అంటాం. దానికోసం మళ్ళీ ఇంకోటి ఏం చేయాలి, ఓవరాల్ కార్డ్స్ మొత్తానికి ఒక పేరెంట్ తీసుకోవాలి. దానికంటూ పేరెంట్ ఐడి తీసుకోవాలి. ఏదో ఒకటి ఐడీస్ వచ్చేసి మన యూజర్ డిఫైన్ నేమ్స్ అనమాట. బూస్ట్రాప్లో ఐడీస్ అని యూజర్ డిఫైన్ నేమ్స్ మనకి ఓకే. నచ్చినట్టే మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రాసిన నేమ్ వచ్చేసి ఎవ్రీ కార్డ్, అంటే ఎక్కడైతే మనకు కొలాప్స్ కోసం అని ఇచ్చింటామో దాంట్లో డేటా పేరెంట్ అని రాయాలి. ఓకే. ఓకే అండి. డేటా పేరెంట్ ఇలా రాయడం వల్ల మనకు మాత్రమే ఇలా క్లిక్ చేసినప్పుడు ఏదైతే ఓపెన్ అయిందో అది హైడ్ అవుతుంది. ఏదైతే ఓపెన్ అయిందో అది హైడ్ అవుతుంది. ఓకే, ఈ స్ట్రక్చర్ కావాలంటే ఇదంతా కోడ్ కాపీ పేస్ట్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ నావ్స్ అనమాట. ఇవన్నీ ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మనకు మెనూస్ టైప్ అనమాట. ఇక్కడ నేమ్ కావాలనుకుంటే నేమ్స్ ఇస్తాం, లేదా ఐకాన్స్ కావాలంటే ఐకాన్స్ ఇస్తాం. ఇక్కడ ఐకాన్స్ కావాలంటే ఐకాన్స్ ఇవ్వాలి, నేమ్స్ కావాలంటే నేమ్స్ ఇవ్వాలి. ఇలా సైడ్ బై సైడ్ కావాలనుకుంటే సేమ్ అంతే. ఇదంతా స్ట్రక్చర్ మొత్తం కాపీ పేస్ట్ చేస్తాం. ఈ డిజేబుల్ మనం పెట్టుకోం. డిజేబుల్డ్ కావాలంటే డిజేబుల్ పెట్టుకుంటాం, డిజేబుల్ వద్దు అనుకుంటే డిజేబుల్ తీయేస్తాం అంతే. మనకు అవసరమైతే మనం పెట్టుకుంటాం. అదేవిధంగా అలైన్మెంట్, సెంటర్ లైక్ అలైన్మెంట్ చేసుకుంటే జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ ఎండ్ ఇలాగ. అదే వర్టికల్గా చేసుకుంటే నావ్ ఫ్లెక్స్ కాలం అనమాట. అదే ట్యాబ్స్ పిల్స్ లాగా కావాలంటే ఇలా నావ్ ట్యాబ్స్ అనమాట. అది ఇక్కడ ఉండేదన్నీ మొత్తం. ఇక్కడ మనకు డైనమిక్ ట్యాబ్స్, డైనమిక్ పిల్స్ అంటాం. ఏ దాన్ని అయితే క్లిక్ చేస్తామో దానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే కనిపించాలి. ఇలా దీన్నే డైనమిక్ ట్యాబ్స్, డైనమిక్ పిల్స్ అంటాం. ట్యాబ్ అంటే ఇలా ట్యాబ్ లాగా ఉంటుంది, పిల్స్ అంటే బటన్ లాగా ఉంటుంది అంతే. ఎన్ని కావాలనుకుంటే ఇక్కడ తీసుకున్న స్ట్రక్చర్కి ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ ఏ దాన్ని అయితే క్లిక్ చేస్తామో దానికి సంబంధించిన ఐడిని బేస్ చేసుకొని వస్తుంది. దాంట్లో డిజైన్ చేసుకోవాలి మనం. ఒక్కొక్క దాంట్లో ఒక ఐడిని బేస్ చేసుకొని డిజైన్ చేయాలి. ఇంకొకటి ఏదైనా ఇంక్రీజ్ చేశారనుకోండి, ఇది కాపీ పేస్ట్ చేసుకొని ఇంక్రీజ్ చేస్తారు. సేమ్ అదే విధంగా ఇంకొక దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే ఈ కంటెంట్ని కాపీ పేస్ట్ చేసుకొని ఇంక్రీజ్ చేస్తాం మనం. ఓకే. గాట్. ఇలా సపరేట్గా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ నావ్ బార్ వచ్చేసి సేమ్ లైక్ ఓకే. ఇలాంటి నావ్ బార్స్ మనం చేయాలంటే మనకు మెయిన్ ఇవన్నీ 1 by 1 వెరిఫై చేయండి. బట్ మనకు చేయాల్సిందల్లా ఏంటంటే కంపెనీ నేమ్ కానీ కంపెనీ లోగో కానీ ఉండే వాల్యూని మనం తీసుకోవాలి. కంపెనీ నేమ్ ఉంది అంటే ఇలా యాంకర్ ట్యాగ్లో ఇలా ఇచ్చేస్తాం నావ్ బార్ బ్రాండ్ అనేసి. కంపెనీ లోగో కావాలంటే ఇక్కడ యాంకర్ ట్యాగ్లో ఇమేజ్ ఇస్తాం, అంతే డిఫరెన్స్. మనకి ఎప్పుడైనా చేయాల్సింది ఏంటంటే కొలాప్సిబుల్ నావ్ బార్నే చేస్తాం. కొలాప్సిబుల్ నావ్ బార్ అంటే సీరియస్. దీన్ని ఈ ప్రాజెక్ట్ మనకు ఇలా మొబైల్ వీక్ వెళ్ళినప్పుడు మనం చూడండి, ఇలా క్లిక్ చేసినప్పుడు దీన్ని కొలాప్సిబుల్ నావ్ బార్ అంటాం మనం. ఇలాంటి కొలాప్సిబుల్ నావ్ బార్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద కాన్సెప్ట్. దీన్ని యూజ్ చేసుకుంటాం. ఎటువంటి నావ్ బార్లో యాంకర్ ట్యాగ్ ఉంది, బటన్ ఉంది, ఇలా ఉంది. ఇక్కడ మెనూస్ పెంచుకోవాలంటే ఈ ఎల్ఐ యాంకర్ ట్యాగ్ ఇదంతా మనకి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే సరిపోద్ది. ఓకే. ఇవన్నీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మనకు సరిపోద్ది. క్లియర్ అండి. నెక్స్ట్ నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్ అనమాట. ఇలా డ్రాప్ డౌన్. ఓకే, ఈ డ్రాప్ డౌన్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది అంతే. ఇలా మనం దాన్ని క్లిక్ చేసినప్పుడు అలా వస్తుంది. మన ప్రాజెక్ట్ మీకు అర్థమైపోద్ది మనకి. ఓకే. అదేవిధంగా ఫామ్ కావాలనుకుంటే ఇలా ఫామ్ వేసేస్తాం. అదేవిధంగా మనకి ఇలా ఫామ్లో మనకి ఇవి యాడ్ చేస్తాం. ఇలాంటివి మనకి కాపీ పేస్ట్ అంతే. ఇవంతా చేయాల్సింది కాపీ పేస్ట్. ఇలా మెనూస్ కావాలంటే మెనూస్ రాయాలనుకుంటే, ఏదైనా టెక్స్ట్ కావాలంటే ఇట్లా సపరేట్గా రాయాలి. నావ్ లోపల ఉండాలి ఇదంతా మొత్తం.
నెక్స్ట్ ఫిక్స్డ్ టాప్ అనమాట. ఏదైనా సరే మనకి దీనికి ఫిక్స్డ్ టాప్ని ఇచ్చామంటే ఫిక్స్డ్ టాప్లో ఫిక్స్ అయిపోద్ది చూడండి నాబర్. ఎస్ ఎస్ అదేవిధంగా ఫిక్స్డ్ బాటమ్ అంటే బాటంలో ఫిక్స్ అయిపోద్ది. అదే స్టిక్కీ టాప్ అంటే టాప్కి వెళ్ళాక స్టిక్ అవుతుంది. ఇలా స్టిక్కీ టాప్ అనే క్లాస్ ఇస్తాం మనం. అదే ఫామ్స్ అనమాట. దీంట్లో ఏం ఫామ్స్ ఏం లేవు, జస్ట్ గ్రూప్ లాగా మనకి ఈ ఫామ్స్ కావాలంటే ఫామ్ గ్రూప్ ఫామ్ కంట్రోల్, ఫామ్ గ్రూప్ ఫామ్ కంట్రోల్. ఓన్లీ మారేదంతా ఈ క్లాస్ నేమ్స్ అనమాట. మనకి ఈయన రాసుకుంటే మనకు సరిపోద్ది అంతా. ఇక్కడ అంతా మొత్తం ఏంటంటే మొత్తం ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లాసెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే క్లాసెస్ అనేది సిఎస్ఎస్ ఫ్రీ డిఫైన్డ్, అంటే సిఎస్ఎస్ లో మనం ఎలాగైతే రాస్తామో అలా రాసి ఉంటారు ఇక్కడ. ప్రీ డిఫైన్ పెట్టేశారు. అంతే, రోస్ కాలమ్స్ లో అంటే ఎన్ని అనమాట. ఇది ఫామ్ వాలిడేషన్ వదిలేయండి, ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ ఇన్పుట్స్ అనమాట. ఇన్పుట్స్ లో ఒక్కొక్కటి ఇన్పుట్, టెక్స్ట్ ఏరియా, చెక్ బాక్స్, రేడియో బటన్, సెలెక్ట్, వీటన్నిటికి ఎలా ఇస్తాం అనేసి ఉంటుంది. అన్ని ఉన్నాయి ప్రీ డిఫైన్. జస్ట్ మనం అక్కడ కాపీ పేస్ట్ చేసుకొని ప్రొవైడ్ చేసుకుంటే అంతే. ఇన్పుట్ గ్రూప్ అంటే ఈ గ్రూప్ లాగా మనకు అంటే ఏదన్నా ఐకాన్ కానీ ఏదైనా టెక్స్ట్ కానీ స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లోనే యాడ్ చేయాలంటే ఎలాగా. స్టార్టింగ్ లో యాడ్ చేయాలనుకుంటే స్టార్టింగ్ లోనే ఐకాన్ తీసుకుంటాం, ఎండింగ్ లో యాడ్ చేయాలంటే ఎండింగ్ లో ఐకాన్ తీసుకుంటాం. దానికి ఇన్పుట్ గ్రూప్ అపెండ్ అంటాం, ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్ అంటాం. స్టార్టింగ్ లో కావాలంటే ప్రిపెండ్ అంటాం, ఎండింగ్ లో కావాలంటే అపెండ్ అంటాం. దాంట్లో ఏదైనా యాడ్ చేయాలంటే ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ అనమాట, ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ అనమాట. దీంట్లో ఐకాన్ కావాలంటే ఐకాన్ ఇచ్చేస్తాం, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ యాడ్ చేస్తాం. కస్టమ్ ఫామ్స్ వదిలేండి, అవసరం లేదు. నెక్స్ట్ కరోజల్ అనమాట. కరోజల్ అంటే ఇక్కడ ఇమేజ్ స్లైడ్ షో, ఇలాంటి స్లైడ్ షో కావాలి. వీటినైనా క్లిక్ చేసినప్పుడు స్లైడ్ షో కావాలి. ఇప్పుడు మనకు ఇక్కడ 3 మాత్రమే ఉన్నాయంటే 3 ఇమేజెస్ మన దగ్గర ఉన్నాయని దాని మీనింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజెస్ మనం పెంచుకోవాలంటే ఫస్ట్ వాల్యూకి మాత్రం యాక్టివ్ అనేసి ఉంటుంది. ఈ యాక్టివ్ ఉండడం వల్ల ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది ఫస్ట్ వాల్యూ. అదేవిధంగా ఇక్కడ యాక్టివ్ ఉండడం వల్ల మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు యాక్టివ్లో కనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఎల్ఐకి సంబంధించింది ఈ ఇమేజ్ అనమాట. అంటే దీన్ని క్లిక్ చేస్తే ఇది మాత్రం మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కరోజల్ ఇన్నర్లో ఈ వాల్యూ యాక్టివ్లో ఉంది అంటే ఇక్కడ కూడా మనకి యాక్టివ్లో పెట్టుకోవాలి. ఇదంతా కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేసుకోవాలి మనం ఎక్కడైతే కరోజల్ కావాలన్నా. వీటన్నిటి ఇంకేం చేంజ్ చేయకూడదు. మీరు చేంజ్ చేయాల్సిందల్లా ఏంటంటే ఈ ఇమేజ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఈ స్ట్రక్చర్ని మాత్రమే కరోజల్ ఇన్నర్లో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఫస్ట్ ఇమేజ్కి మాత్రమే యాక్టివ్ అనే క్లాస్ ఉండాలి. ఇక్కడ ఎన్ని ఇమేజెస్ అయితే ఇంక్రీజ్ చేస్తారో అన్ని ఇండికేటర్స్ ఉండాలి. ఇక్కడ మనకు 3 ఉన్నాయి కాబట్టి 3 ఇండికేటర్సే ఉన్నాయి. 4 ఉంటే 4 ఉండాలి, 5 ఉంటే 5 ఉండాలి, 6 ఉంటే 6 ఉండాలి. బట్ ఇక్కడ వాల్యూస్ డేటా స్లైడ్కి ఫస్ట్ వాల్యూకి 0, సెకండ్ వాల్యూకి 1, థర్డ్ వాల్యూకి 2, ఫోర్త్ వాల్యూకి 3, ఫిఫ్త్ వాల్యూకి 4, ఇలా ఒక్కొక్క వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ వాల్యూని బట్టి మీరు చేంజ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఆ వాల్యూ మూవ్ అవుతుంది, దీన్ని క్లిక్ చేస్తే ఆ వాల్యూ మూవ్ అవుతుంది. చూడండి, ఇలా మనకి దీన్ని క్లిక్ చేసినా మూవ్ అవుతుంటుంది. ఇక్కడల్లా డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ ఐడి అనమాట. ఈ ఐడి చేంజ్ చేస్తే ఇక్కడ ఉండే డేటా టార్గెట్, ఇక్కడంతా డేటా టార్గెట్ అంతా మార్చాలి. ఇక్కడ మారిస్తే అన్నీ మార్చాలి, ఇక్కడ ఉంది అంటే అలాగే ఉండాలి. బట్ ఐడీస్ అనేది ప్రతి ఒక్క కాన్సెప్ట్లో డిఫరెంట్గానే ఉండాలి. ఇక్కడ డెమో రాసి ఇంకో కాన్సెప్ట్ డెమో రాశారనుకోండి ప్రాబ్లం అయిపోద్ది. ఓకే, అన్నిట్లో డిఫరెంట్గా ఉండాలి. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఐడీస్ అన్ని మీ ఓన్ డిఫైన్గా రాసుకోండి. మీరు కాపీ పేస్ట్ రాసేటప్పుడు మీ ఓన్ డిఫైన్గా రాయండి. ఇప్పుడు ఎక్కడైతే డెమో ఉందో అక్కడంతా డెమోలో మీరు మార్చేయండి. ఓకే, అదేవిధంగా కరోజుల మీద ఏదైనా కంటెంట్ కావాలంటే జస్ట్ కరోజుల ఇన్నర్లోనే కరోజుల ఐటెంలోనే ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ మీద కంటెంట్ కావాలంటే దాంట్లో యాడ్ చేయండి. ఇట్స్ కరోజుల క్యాప్షన్. డైరెక్ట్ కంటెంట్ లాగా కావాలంటే కంటెంటే యాడ్ చేయొచ్చు, లేదా ఒక రో లాగా కావాలంటే రో లాగా యాడ్ చేయొచ్చు. మీరు ఎలా అయినా సరే డిపెండ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మోడల్ అంటే ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు సిరీస్ ఇలా మోడల్ లాగా వస్తుంది. అంతే, బ్యాక్గ్రౌండ్ అంతా డల్ అవుతుంది, ఇట్లా మోడల్ లాగా వస్తుంది. ఇలాంటివి కావాలంటే జస్ట్ బటన్ చూడండి, డేటా టోగుల్ మోడల్, డేటా టార్గెట్, ఐడి మోడల్ ఇచ్చాం. అదేంటంటే మోడల్ అనేసి మెయిన్ క్లాస్ నేమ్ ఉంటుంది. మోడల్లో 3 పార్ట్స్. అంటే మనకి ఇక్కడ జనరల్గా ఏంటంటే మోడల్ డైలాగ్, మోడల్ కంటెంట్ అనేసి ఉంటుంది. ఈ మోడల్ డైలాగ్ అనేది ఏంటంటే ఒక డైలాగ్ బాక్స్ లాగా రావడానికి మోడల్ అనేది ఇది యూజ్ అవుతుంది, మోడల్ డైలాగ్ అనేది. అదే కంటెంట్, మోడల్ కంటెంట్ ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ డల్ చేసి ఇది హైలైట్ చేయడానికి మోడల్ కంటెంట్ యూజ్ అవుతుంది. ఈ ఆర్డర్ ఇలాగే ఉండాలి మీకు. ఇక్కడ మనకి మోడల్ లోపల మనకి మోడల్ హెడర్, మోడల్ బాడీ, మోడల్ ఫుటర్ ఉంటుంది. వీటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు సిరీస్, ఇప్పుడు నాకు మోడల్లో మనకు మోడల్ ఫుటర్ వద్దు. నాకు దీన్ని క్లిక్ చేసినప్పుడు ఫుటర్ ఉంది, నాకు ఫుటర్ వద్దు అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ ఫుటర్ వరకు మనం తీసేస్తాం.
ఇప్పుడు ఓన్లీ లాగిన్ పేజ్ ఇవ్వాలనుకున్నా, అందుకోసం టైటిల్ వచ్చేసి నేను ఏం చేస్తాను, లాగిన్ అనేసి ఇస్తాను. లాగిన్. అదేవిధంగా మోడల్ బాడీలో మనకి ఏదైనా సరే కంటెంట్ కావాలంటే ఫామ్స్లోకి వెళ్ళేసి ఇలా ఫామ్స్ కాపీ చేస్తున్నా, ఏదైతే మనకు కావాలో ఆ కంటెంట్ ఇక్కడ మోడల్ బాడీలో ఇచ్చేసి సరిపోద్ది. ఇలా మనకు మోడల్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా మోడల్ లాగా మనకు కావాలంటే ఇలా రాసుకుంటాం. క్లియర్? క్లియర్ అండి. సో ఇది ఓవరాల్ బూస్ట్రాప్ 4 అంతే. ఇక్కడ మీరు టూల్ టిప్స్, పవర్, స్టోర్ స్టేడ్, స్క్రోల్ 5 ఇవి వద్దు, స్కిప్ చేయండి. నెక్స్ట్ మనకు ఫిల్టర్ వద్దు, స్కిప్ చేసేయండి. మీడియా ఆబ్జెక్ట్స్ అనమాట. ఏదైనా సరే ఇమేజ్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి, కంటెంట్ రైట్ సైడ్లో ఉండాలి అనుకుంటే ఒక మీడియా లోపల ఇమేజ్ ఫస్ట్ ఇస్తాం, మీడియా బాడీ అనేసి ఇవ్వాలి, రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది. అదేవిధంగా మనకు ఇమేజ్ రైట్ సైడ్కి వెళ్ళాలి ఇలా కావాలనుకుంటే ఫస్ట్ మనకు మీడియా బాడీ ఇస్తాం, తర్వాత ఇమేజ్ ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇమేజ్ కావాలంటే మనం ఏం చేస్తాం, అలైన్ సెల్ఫ్ స్టార్ట్, అలైన్ సెల్ఫ్ ఎంటర్ ఇలా. అంటే కంటెంట్ మొత్తం రైట్కి వెళ్ళాలి, కంటెంట్ అంటే ఇమేజ్ మొత్తం లెఫ్ట్కి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రమే ఇదే కాన్సెప్ట్ మనకి యూజ్ అయ్యేది. ఇట్స్ ఏ మీడియా. ఓకే, రేర్ కేసెస్లో యూజ్ చేస్తాం, మనకు అంత అవసరం అయితే లేదు, బట్ తెలిసి పెట్టుకోండి చాలు. ఇవన్నీ తరోగా టుమారో వరకు మొత్తం అంతా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫ్రైడే రోజు నేను ప్రాజెక్ట్ చేసి చూపిస్తాను. బూస్ట్రాప్ 4లో ప్రాజెక్ట్ ఎలా చేస్తాం, ఈ కాన్సెప్ట్స్ అన్నింటిని ఎలా యూజ్ చేసుకుంటారో నేను చెప్తాను. బట్ పెట్టుకోండి, ప్రతి కాన్సెప్ట్ మీరు చూడాలి. అట్లీస్ట్ మీరు ప్రాక్టీస్ చేయకపోయినా ఏ కాన్సెప్ట్లో ఏముంది, దేనివల్ల ఏ క్లాస్ వల్ల ఏమొస్తుందని తెలిస్తేనే మీరు ఈజీగా ప్రాజెక్ట్ చేయగలరు. ఓకే.